ఎంతోమంది త్రిత్వం లేదని, పరిశుద్ధాత్మ దేవుడు లేడని, యెహోవాయే దేవుడు అంటారు కొంతమంది మేము యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, కానీ వారు ముగ్గురుగా ఉన్నారు. తండ్రి వద్దకు యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. సో జీసస్ అని రాస్తున్నాను, యేసు అని అనుకోండి. యేసు ప్రభు వెళ్ళేది తండ్రి వద్దకు. అయితే ఆయన తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏం చేస్తాడు? స్థలం సిద్ధపరుస్తాడట. ఎందుకు? మనమందరము కూడా ఆయనతో పాటు ఉండడానికి, ఆయనలో ఉండడానికి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని అంటున్నాడు. వీళ్ళందరూ ఎవరో కాదు, వీరందరూ రేపటి దినాన్న ఇప్పుడే యేసు ప్రభులో మనం అందరము ఉన్నాం. సంఘము ఆయన యొక్క శరీరం అని, యేసు ప్రభు సంఘానికి శిరస్సై ఉన్నాడని. ఇది ఈయన ఎలా చేశాడు అనంటే ఆయన మరణ పునరుద్ధానం ద్వారా, త్రూ డెత్ అండ్ రిజరక్షన్. యేసు ప్రభు మరణ పునరుద్ధానము ద్వారా, అంటే సిలువ ద్వారా, ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చుట ద్వారా, పైకి లేచుట ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా ఆయన మనమందరము ఆయనలో ఉండునట్లుగా ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది భూలోకం అని అనుకోండి, భూమి మీద మనమందరము ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభుని నువ్వు అంగీకరించావో నీ రక్షకునిగా, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే యేసులో ఉంటావు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి యందు ఉన్నారు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, ఎవరైతే నేను తండ్రి ఏకమై ఉన్నామని విశ్వసిస్తారో వారు కూడా నేను చేసిన కార్యాలు వంటి కార్యాలు చేస్తారు. ఆయన చేసిన కార్యాలు వంటి కార్యాలంటే ఆయనలా సిలువలో బలియాగమై ఆయనలా తిరిగి లేవడం కాదు, కానీ ఆయన చేసిన కార్యాలు వంటి కార్యాలంటే అనేకులకి ఆయన సువార్త ప్రకటించాడు, అనేకులకి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. నాకంటే గొప్పవి కూడా మీరు చేస్తారు. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చచ్చిపోయిన వారిని బతికించాడు. అవన్నీ యేసు ప్రభుని వెంబడించేవారు కూడా చేయగలరు అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే ఎవరి నామంలో చేస్తారు? ఎవరి నామంలో అయితే వెళ్ళారో ఆ నామంలోనే, యేసు అను నామంలోనే వారు చేస్తారు. యేసు అన్న నామంలోనే చేస్తారు. ప్రియులరా, అయితే ఇక్కడ నిన్నటి దినాన ఒక విషయాన్ని చెప్పాను. ఎవరైతే ఈ నామాన్ని ఉపయోగిస్తారో వారు ఈయన స్వభావాన్ని, అంటే ఈయన మరణ పునరుత్థానాన్ని తో ఐక్యమవుతున్నారు, దాన్ని వాడుకుంటున్నారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. నా ప్రియదేవుని బిడ్డలారా, సో కాబట్టి యేసు ప్రభులో నేను ఎప్పుడు ప్రార్థన చేసిన యేసు నామంలో అది ఎలా వెళ్తుంది? ఈయన మరణ పునరుద్ధానము గుండా తండ్రి వద్దకు వెళ్తుంది. ఎప్పుడు నేను ప్రార్థన చేసినా అది ఎలా వెళ్తుంది అని అంటే త్రూ హిస్ డెత్ అండ్ రిజరక్షన్, ఆయన మరణ పునరుద్ధానములో నుండి తండ్రి వద్దకు వెళ్తుంది. కాబట్టి నా ప్రార్థనకి తండ్రి అయిన దేవుడు జవాబిస్తున్నాడు, టిక్ పెడుతున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నేను ఆయన మరణ పునరుద్ధానంలో నుంచి చేసే ప్రార్థన, యేసునామంలో చేసే ప్రార్థన తండ్రి వద్దకు చేరకుండా ఉండనే ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన ప్రార్థన యేసునామంలో ప్రార్థన చేస్తున్నామంటే ఆయన యొక్క స్వభావముతోటి అది ఏకమవుతుంది, ఐక్యమవుతుంది. ఇట్ ఈజ్ యూనియన్ విత్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విత్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావానికి విరుద్ధంగా మనం ఆయన్ని అడగం. ఉదాహరణకి నిన్నటి దినాన నేను చెప్పాను, సో మా పిన్ని గారు ఊరు వెళ్ళినప్పుడు ఆవిడ పేరు చెప్పుకొని మేము షాప్లోకి వెళ్ళి ఏమన్నా అడిగితే ఆమె స్వభావానికి విరుద్ధమైనవి మేము అడిగినా కూడా ఇచ్చేవారు డౌట్ పడతారు కదండి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి డౌట్ పడ్డం కాదు, అసలు ఇవ్వడు. ఎందుకనంటే యేసు ప్రభు తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన స్వభావానికి విరుద్ధమైనటువంటి ప్రార్థనలు ఆయన యొద్దకు చేరవు. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇలా చెప్పి, అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞల్ని గైకుంటాడు. ఈ ఏర మాకు చాలా ఇంపార్టెంట్. నా ప్రియదేవుని బిడ్డలారా, మనం వెళ్ళింది యేసు ప్రభు ద్వారానే, మనం ప్రార్థించింది యేసు ప్రభు ద్వారానే, మనం తండ్రిలోనికి వెళ్ళి అక్కడ తండ్రిలో నివాసం ఉంటుంది యేసు ప్రభు ద్వారానే, మనం ప్రార్థించేది యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు వంటి క్రియలు చేసేది కూడా యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు వంటి క్రియల కంటే గొప్ప క్రియలు చేసేది కూడా యేసు ప్రభు ద్వారానే. ఆఖరిగా నేను చెప్పాను, ఆయన స్వభావము, ఆయన గుణలక్షణములకు విరుద్ధముగా మనం ఏది కూడా అడగం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన సోర్స్ యేసు ప్రభు అయి ఉన్నాడు. మన 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 ఆత్మీయ జీవితానికి ముందుకు కొనసాగడానికి
ఆ కారణము యేసుప్రభు అన్నాడు. అయితే ఈ దినాన్న యేసుప్రభు చెప్తున్న మిగిలిన మాటలు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ యొద్ద ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను పంపెదను. నేను మీ యొద్ద ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపెదను. వేరొక ఆదరణకర్త, ఈయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటారు. వేరొక ఆదరణకర్త, మీ యొద్ద ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను పంపెదను. మనము తండ్రి యొద్దకు చేరడానికేమో యేసు ప్రభు, మనం తండ్రి యొద్దకు వెళ్ళడానికి యేసు ప్రభు, తండ్రిలో చేరడానికి యేసు ప్రభు, మనలో నివాసం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభు పంపించాడు. మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఈయన వెళ్ళకుండా ఈయన రాలేదు. ఈయన ద్వారా మనము ఈ మరణ పునరుద్ధానం ద్వారా మనం తండ్రి యొద్దకు చేరకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము ఉండడు. హోలీ స్పిరిట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు దేవుడై ఉన్నారు. ట్రినిటీ, త్రిత్వమైన దేవుడు. సో గాడ్, దేవుడు ఒక్కడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభు తండ్రి యొద్దకు మనకి మార్గాన్ని తెరిచాడు. తండ్రి యొద్దకు మార్గము తెరిచి, తండ్రికి మనం మొరపెట్టుకోవడానికి మనకి ద్వారము తెరిచి, ఆయన మరణ పునరుద్ధానము ద్వారా ఆయనలో నివాసం ఉండడానికి మనకి స్థలము సిద్ధపరిచి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన యొద్దకు పంపిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఒకసారి యేసు వచ్చిన తర్వాత ఇంకా భూమి మీద ఉన్న సంఘానికి దేవుని సన్నిధి నిత్యము అనుగ్రహింపబడుతుంది. మీరు గమనిస్తే యేసు లేడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తోటే ఉన్నాడు. యేసు ప్రభు తండ్రితో ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఇక ప్రజలకు ఆయన సన్నిధిని దూరము చేసినది లేనే లేదు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టండి? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టండి. ఇమ్మానుయేల్ అంటే అర్థము దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడు ఎంతకాలం? యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలమేనా? కాదు. ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత కూడా, తండ్రి యొద్దకు ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా మనకి తోడుగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క యాబ్సెన్స్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. యేసు ప్రభు భూమి మీద లేని కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తించాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైతే వాక్యం వింటారో వారిని యేసు ప్రభు సిలువ యొద్దకు నడిపిస్తాడు. యేసు ప్రభుకి ఇంకా దగ్గరగా చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మహిమలోనికి మనము అడుగు పెట్టేటట్లుగా మనల్ని ముందుకి నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సిలువ మరణ పునరుద్ధాన అనుభవాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. ఒక దినాన్న యేసు ప్రభు మరలా మేఘార్హుడిగా వచ్చినప్పుడు, యేసు ప్రభు మరలా మేఘార్హుడిగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు దాని యొద్దకు అక్కడికి మనము చేరుకొనులాగన, ఇదే ఒకవేళ మేఘమని అనుకోండి, అక్కడికి మనం అందరమును చేరులాగన పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. ఒక రకంగా చూస్తే అట్ లాస్ట్ జరిగేది ఏంటి అని అంటే, మనలందరినీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళి ఆయనతో ఏకం చేస్తారు. ఆయనలో మనము ఆయనలో ఉండునట్లుగా మనము, దాన్నే పరలోకం అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్న మాటలు ఒకసారి చదవండి. 16వ వచనం దగ్గర నుంచి ఒకసారి చదువు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వేరొక ఆదరణకర్తను అనంటే, ఈయన యేసు ప్రభు ఒక ఆదరణకర్త, ఆయన వేరొక ఆదరణకర్తను అనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా వంటి మరొక ఆదరణకర్త. మీరు దాన్ని బట్టి గమనించాలి. యేసు ప్రభు ఎలాంటి ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అటువంటి ఆదరణకర్తే. సో నేను అంత చక్కగా గీయకపోవచ్చు, సో నేను అంత గొప్ప ఆర్టిస్ట్ని కాదు, కానీ మీకు మ్యాటర్ అర్థమైతే చాలు, జస్ట్ ఆ పిక్చర్ బ్రెయిన్లో ఉండిపోతే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు,
సో ముగ్గురు యొక్క గుణ లక్షణాలు కూడా ఒకటే, ఆదరిస్తారు. ఏం చేస్తారు? ఆదరిస్తారు. మనుషులకు ఆదరణ కలుగజేస్తారు, నెమ్మదిస్తారు, స్వస్థత కలుగజేస్తారు. నా ప్రియదేవుని బిడ్డలారా, వేరొక ఆదరణకర్తను పంపుదును. అయితే ఆయన ఎందుకు పంపిస్తారట? ప్రభు ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. ఆ విషయం 16వ అధ్యాయంలో మళ్ళీ ఇంకా డీప్గా మనం నేర్చుకుందాం. లోకము ఆయనను చూడదు, ఆయనని పొందలేదు కాబట్టి నా ప్రియదేవుని బిడ్డలారా, క్షమించండి, లోకం ఆయన్ని తెలుసుకొనలేదు కాబట్టి ఆయన చూడలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఈ మాటలు చూస్తే, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఆ రెండు అండర్లైన్ చేసుకోండి. 17వ వచనం, ఆయన మీతో కూడా ఉంటాడు, ఆయన మీలో కూడా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. యేసు ప్రభు వారితో ఉన్నాడు కానీ వారిలో లేడు. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడైతే పునరుద్ధానుడై లేచి తండ్రి వద్దకు వెళ్ళాడో, ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడుంటుంది? మనుష్యులతో కాదు, మనుష్యులలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనుషులకి ఇంకా దగ్గర అవుతుందా, ఇంకా దూరం అవుతుందా? నా ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో నడిచినప్పుడు ఇశ్రాయేలీలతో దేవుని సన్నిధి ఉన్నది. మేఘస్తంభంగాను పగలు, రాత్రి అగ్నిస్తంభంగాను వారి గుడారాల మధ్య దేవుడు ఉన్నాడు. కానీ వారిలో లేడు. వారితో నడిచాడు దేవుడు, వారిని నడిపించాడు దేవుడు, వారిని వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక స్థిరమైన మందిరం కట్టమన్నాడు. ఆ వారి మధ్య నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుప్రభు అంటున్నాడు, ఇక దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడం కాదు, మనలో ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. పరిశుద్ధాత్మ దేవునికి అది నివాస స్థలముగా ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు తెలియజేస్తున్న మాటలు మీరు చూస్తే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు, 19-20 వచనాలు. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పని ఏంటి అని అంటే, సంఘాన్ని, నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభు ఈ సంఘాన్ని ఏం చేశారు? నా ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనిస్తే జాగ్రత్తగా, సంఘాన్ని దేవాలయంగా చేశారు. దేవాలయం అంటే ఇటుకలతోటి, రాళ్ళతోటి, సిమెంట్ తోటి కట్టింది కాదు. కానీ ఇప్పుడు సంఘములో అంటే విశ్వాసులు ఎవరు ఉంటున్నారు? మీ దేహము దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలమని మీరు ఎరుగరా. సో యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానము సంఘాన్ని తీసుకుని వెళ్ళి తండ్రితో ఉండుటకు తండ్రి యొద్ద స్థలము సిద్ధపరచండి. జీసస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్. యేసు ప్రభువే మనము తండ్రిలో నివాసం ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. మనం యేసులో ఉంటాం. నా ప్రియదేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది కదా. అందుకే యేసు ప్రభు అంటాడు, తండ్రి వద్ద అనేక నివాస స్థలములు కలవు, మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను. ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనము యేసులో నివాసం ఉండబోతున్నాం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు మనం చూస్తాం. నా తీకండి, అది మొన్నటి దినాన్ని మీకు చూపించాను కదా. అయితే మనము ఆయనలో నివాసం ఉంటాం. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువే సంఘాన్ని, నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునితో తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళడానికి, దేవునితో ఉండడానికి సిద్ధపరచడం మాత్రమే కాకుండా ఆయన మరణ పునరుద్ధానం ద్వారా సంఘాన్నే దేవుడు వచ్చి నివాసం ఉండే ఒక దేవాలయముగా తీర్చిదిద్దాడు ఆయన మరణ పునరుద్ధానం ద్వారా. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు, ఆ దేవాలయం చూసి శిష్యులు, ఈ దేవాలయం ఎంత సుందరంగా ఉంది అని అంటే, ఈ దేవాలయాన్ని పడగొడితే 3వ దినాన నేను తిరిగి లేపుతాను. అక్కడ యేసు ప్రభు మాట్లాడేది ఏ దేవాలయం గురించి? యేసు ప్రభు తన దేహం అనే దేవాలయం. యేసు ప్రభు తన దేహం గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభులో ఉండబోతున్నాం. యేసు ప్రభులో
నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన శరీరములో అవయవాలం అవ్వబోతున్నాం సంఘములో ఉన్న వారందరూ. అదే సమయంలో మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండబోతున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ వన్నెస్ మనకి ఒకప్పుడు లేదు దేవునితోటి. ఈ ఏకత్వము మనకి దేవునితో ఒకప్పుడు లేదు. ఈ ఏకత్వము ఎవరికి ఉంది అని అంటే కుమారునికి, తండ్రికి, పరిశుద్ధాత్మ దేవునికి, ఈ ముగ్గురి మధ్య ఉంది ఆ వన్నెస్. కానీ మనకి దేవునితో ఆ వన్నెస్, ఆ ఏకత్వం లేదు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ వన్నెస్, ఆయనలో మనలో పరిశుద్ధాత్మ దేవుడు, మనమేమో యేసులో. నా ప్రియదేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండునట్లుగా యేసు ప్రభువే ఆయన మరణించి తిరిగి లేచాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిన ఎడల మీతో ఉండుట కొరకు నేను వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను. నా ప్రియదేవుని బిడ్డలారా, ఒకటి ఆయనకి 2 పేర్లు ఈ మొదటి పరిచయంలో మనం చూస్తున్నాం. ఒకటి కంఫర్టర్, రెండవది ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యస్వరూపియగు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ కాదు, ఈయన సత్యాన్ని మీకు తెలియజేసే ఆత్మ. నా ప్రియదేవుని బిడ్డలారా, మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడని ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము ఆఖరి వచనము మీ బైబిల్లో మరలా చూడండి. లోకమాయని పొందలేదట, లోకమాయని పొందలేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు దేవునితో ఏకత్వంలోనికి, ఆ వన్నెస్లోనికి వస్తారు? ఎవరు వస్తారు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మరణ పునరుద్ధానములో, నా ప్రియదేవుని బిడ్డలారా, నాకు రక్షణ ఉంది, నాకు విమోచన ఉంది, ఆయన శిలువ బలియాగం ద్వారానే నేను నా పాపం నుంచి బడగలను, నేను మోక్షానికి చేరుకోగలను అని విశ్వసించిన వారు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటారు. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి లోకమంతటికి కాదు, ఇది సంఘానికి మాత్రమే ఈ వన్నెస్, ఈ ఏకత్వం. ఎవరికి? సంఘానికి మాత్రమే. ఈ సంఘము యేసులో ఉంటుంది, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంఘమునకు తండ్రితో సంబంధం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి ఈ సంఘమునకు కావలసిన శక్తి, నా ప్రియదేవుని బిడ్డలారా, కావలసిన వాటినన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకి. నా ప్రియదేవుని బిడ్డలారా, కుమారుని ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పవిత్రీకరణ ప్రక్రియలో పరిశుద్ధత, పవిత్రత, ఆయనతో నిత్యం ఉండడానికి సిద్ధపాటు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో ఆయన ప్రారంభించినది ఆయన ముగిస్తాడు. నేను ఫిలిప్పీ పత్రికలో నేను మొన్న ఆదివారం మీకు వాక్యం చూపించాను, 1:16. ఏదైతే ఆయన ప్రారంభించాడో ఆయన దాన్ని ఏం చేస్తాడు? కంప్లీట్ చేస్తాడు. సో సంఘాన్ని పాపము నుండి, మరణ బానిసత్వం నుండి కుమారుని పంపించి రక్షించిన తండ్రి అయిన దేవుడే ఆ సంఘము పరిపూర్ణత్వాన్ని పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, సంఘము ఆత్మీయంగా జన్మిస్తే సరిపోదు, ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి కూడా రావాలి. సో సంఘము రక్షింపబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా, సంఘం విమోచింపబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. సో ఈ రౌండ్లో ఉన్నదే సంఘము. సో చర్చ్ అని రాస్తున్నాను. సో చాలా గజిబిజిగా ఉన్నాం, మీకు కొంచెం పర్లేదు కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఈ రౌండ్లో ఈ సంఘము, నా ప్రియదేవుని విమోచింపబడింది యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఊహించుకోండి, ఈ రౌండ్ పైన నా దగ్గర కలర్స్ లేవు కానీ రెడ్ కలర్. సో లోకమంతటిలో కడగబడిన వారు, యేసు రక్తము చేత కడగబడిన వారు ఎవరు? ఈ సంఘము. వీరు రెడ్ కలర్లో ఉన్నారు ఈ రౌండ్ అని ఊహించుకోండి. నా ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ కడగబడిన వారు, నా ప్రియదేవుని బిడ్డలారా, పరిపూర్ణులు అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సో ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, నా ప్రియదేవుని బిడ్డలారా, సో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఆయన ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మిమ్ములను అనాథులుగా విడువను, నా ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఉపయోగించిన మాట యొక్క అర్థము మనం గనక చూస్తే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువే సంఘముతోటి, యేసు ప్రభు శిష్యులతోటి అంటున్నాడు, అనాథులుగా అనంటే మిమ్మల్ని ఒంటరిగా నేను చేయను, నేను ఎప్పుడు కూడా మీతోటే ఉంటాను. నా ప్రియదేవుని బిడ్డలారా, సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండి, మనతో ఉండి ఆయన చేసే పని ఏంటి? ఆయన మనల్ని వాక్యముతో నింపుతాడు, వాక్యముతో వెలిగిస్తాడు. అది క్రింద ఉన్న వచనాల్లో మనము ఇంకా లోతుగా చూస్తాం.
నా ప్రియమైన బిడ్డలారా, సో ఇఫ్ వీ వాంట్ ద హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్, వీ మస్ట్ సీక్, నా ప్రియమైన బిడ్డలారా, టు గ్లోరిఫై క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాలని మనం కోరుకుంటున్నట్లయితే మనము యేసుని మహిమపరచడాన్నే కోరుకోవాలి, వెతకాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే యేసుని మహిమపరుస్తారో వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము, క్రియ జరుగుతుంది. ఒక విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. తండ్రి అయిన దేవుణ్ణి, ఫాదర్ అని ఇక్కడ రాశాను, అంత క్లియర్గా లేకపోయినా, తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడు సంఘానికి పరిచయం చేస్తే తండ్రిని రిప్రజెంట్ చేశాడు భూమి మీద, కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు రిప్రజెంట్ చేస్తున్నాడు సంఘానికి. అప్పుడు దేవుని బిడ్డలారా, సో తండ్రిని కుమారుడు రిప్రజెంట్ చేస్తే కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. సో తండ్రి కంటే కుమారుడు తక్కువ, కుమారుడు కంటే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువనా? దాని అర్థం కాదు. నా ప్రియదేవుని బిడ్డలారా, సో ఆ వన్నెస్, ఆ ఏకత్వము ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. ఆఫీసెస్ ముగ్గురు మూడు విధాలైనటువంటి పనులు కలిగి ఉండొచ్చు. వారు చేస్తున్న పనిని బట్టి నా ప్రియదేవుని బిడ్డలారా, వారి యొక్క దైవత్వాన్ని మనము అంచనా వేయక, వారు ఏకదైవత్వం కలిగి ఉన్నారు, వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. నా ప్రియదేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రియదేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. వారిద్దరినీ దేవుడు ఈక్వల్గానే సృష్టించాడు. అయితే భార్య భర్తకి లోబడవలసినది, భర్త భార్యను ప్రేమించవలసింది. అంటే భార్య భర్త కంటే తక్కువనా? భర్త భార్య కంటే ఎక్కువనా? నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, త్రిత్వములో ఉన్నటువంటి ఆ ఏకత్వము, నా ప్రియదేవుని బిడ్డలారా, వైవాహిక వ్యవస్థలో దేవుడు చూపించడానికి ఒక వ్యవస్థను భూమి మీద, వైవాహిక వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేశాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చేసే పనుల్లో క్రమం ఉంటుంది, ఆయన ఎక్కడ కూడా క్రమం ఉంటుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, సో ఈ ఆఫీసెస్ దగ్గరికి వస్తే నేను కొన్నిసార్లు మీకు ఉదాహరణగా చెప్పాను, నేనెంత మానవత్వాన్ని కలిగి ఉన్నానో, హ్యుమానిటీ నాలో ఉందో, జగన్ గారు కూడా అంతే మానవత్వం కలిగి ఉన్నారు. సో ఆయన అంతే హ్యూమన్, నేను ఎంత హ్యూమన్నో ఆయన కూడా అంతే హ్యూమన్. కానీ నా పనితో పోలిస్తే ఆయన పని ఇంకా పెద్దది, ఎక్కువ. సో అలాగని ఆయన నాకంటే ఎక్కువ మానవుడా? కాదు. నేను ఆయనకంటే తక్కువ మానవున్నా? కాదు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇద్దరము ఒకే విధమైనటువంటి మానవత్వాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇన్ ఆఫీస్ ఆయన పెద్ద పని చేస్తున్నాడు, నేను సమాజంలో చిన్న పని చేస్తున్నాను. నా ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. నా ప్రియదేవుని బిడ్డలారా, వారు ముగ్గురు ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ ముగ్గురు మూడు వివిధ పనులు, మూడు వివిధ కాలముల్లో, మూడు వివిధ విధాలుగా మన పైన జరిగిస్తూ ఉన్నారు. నా ప్రియదేవుని బిడ్డలారా, సో కాబట్టి వర్డ్ ఆఫ్ ట్రూత్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యం అనే సత్యముతో మనల్ని గైడ్ చేస్తాడు. ఎక్కడికి? దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటాం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుని యొక్క ప్రణాళికలను మనం తెలుసుకుంటాం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. శిష్యులకి యేసయ్య మాటలు అర్థమయ్యేవా? చెప్పండి, మీరు చెప్పండి, అర్థమైనయే వారికి? ఇంతకాలం సువార్తల్లో మీకు చూపించాను కదా, అర్థమైందా? ఎప్పుడైనా యేసు ప్రభు, నేను మనుషులకి అప్పగింపబడి, నేను రోమిలి కొరట దెబ్బలు తిని, నేను మరణించి సిలువ వేయబడి తిరిగి లేస్తాను అని చెప్తే వారికి ఏమైనా బోధపడిందా? అబ్బే, మరలా పైపెచ్చి పేతురు అన్నాడు, నీకు సిలువ దూరమవునుగాక అన్నాడు. కారణం ఏంటి? వారితో యేసు ప్రభు ఉన్నా, వారి ఎదుట యేసు ప్రభు ఆయన అద్భుతాలు క్రియలు చేస్తున్నా, దేవుని కార్యాలు చేస్తున్నా, వారికి నా ప్రియదేవుని బిడ్డలారా, పరలోక సత్యాలు అర్థం అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? సో యేసుతో ఉన్న శిష్యులకి చాలా విషయాలు అర్థం అవ్వలేదు. వారు ఎప్పుడైతే పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారో అప్పుడు వారికి ఓహో, రూపాంతర కొండ పైన ఆయన రూపాంతరం చెందింది ఇందుకనమాట. అప్పుడు అర్థం అవ్వలే పేతురికి. అందుకే పేతురు అంటాడు, నీ కోటి, ఏలియా కోటి, మోషే కోటి పర్ణశాలలు కట్టేస్తామన్నాడు. ఎందుకు? అర్థం అవ్వక. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. మీకేం చేస్తాడు అని అంటే, మన లిమిటెడ్ నాలెడ్జ్కి, మన కొంచెం నల్లంత జ్ఞానానికి దేవుడు అనంతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలు అర్థమయ్యేటట్లు చేసే పని ఎవరిది?
పరిశుద్ధాత్మ దేవునిది. మనకి జ్ఞానం ఎక్కువైపోయి దేవుని కార్యాలు అర్థం అవ్వలే. మనకి జ్ఞానం పెరిగిపోయి మనము దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనము దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మనకు అర్థమైంది. యేసు ప్రభు ఎందుకు బలియాగమయ్యాడో మనకు అర్థమైంది. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడో మనకు అర్థమైంది. పరలోకానికి ఎందుకు ఆరోహణమయ్యాడో అర్థమైంది. ఆయన ఎందుకు మరలా వస్తాడో మనకి అర్థమైంది. మనం ఎక్కడికి వెళ్తామో మనకు అర్థమైంది. ఇదంతా ఒక గొప్ప పరలోకపు సత్యము, ఆత్మీయ సత్యము. ఇది ఏ స్కూల్లోనూ కాలేజీలోనూ బోధించలేదు, కానీ ఇది మనుషుల జ్ఞానమునకు అందనంత గొప్ప ప్రియదేవుని బిడ్డలారా దేవుని ప్రణాళిక, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నీకు నాకు అర్థమైందంటే, చదువుకొని పామర్లకు కూడా ఈ పరలోకపు ప్రత్యక్షత అర్థమైందంటే, ఈ గొప్పతనం ఎవరిది? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, భ్రమపరచు ఆత్మ కాదు. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం ముందుకు వెళ్ళి చూసినప్పుడు, మిమ్మను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను. దాని యొక్క అర్థం ఏంటంటే, లోకం చూడదు. ఆయన మరణించిన తర్వాత ఇంకా లోకము, సమాధి చేయబడిన తర్వాత లోకం చూడలేదు. ఇంకా ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత లోకం ఆయన్ని చూడలేదు. కానీ ఎవరు చూశారు? శిష్యులు చూశారు. చూసారా లేదా? 500 మంది చూశారు, శిష్యులు చూశారు. ఇంకొంతమందికి ప్రభు కనబరుచుకున్నాడు. లోకమంతా యేసుని తిరిగి లేచిన తర్వాత చూడలేదు. ప్రియులరా, జాగ్రత్తగా వినాలి. సో కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఇదేంటండి? ఆయన జీవించే ఉన్నాడు కదా. కానీ ఆయన మాట్లాడేది ఆయన మరణ పునరుద్ధానము తర్వాత విషయముగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఫ్యూచర్లోనికి వెళ్ళి, భవిష్యత్తులోనికి వెళ్ళి అక్కడ ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నేను జీవించుచున్నాను కాబట్టి మీరును, నేను మరణించి, అందరూ చెప్పండి, యేసు ప్రభు ఏమన్నాడు? నేను మరణించి తిరిగి లేచిన తర్వాత నేను జీవించుచున్నాను కాబట్టి మీరును. ఆ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా. మనం ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులు. ఎందుకు? యేసు సజీవుడు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి, ప్రభు యొక్క మాట యొక్క అర్థం ఇది, నేను మరణాన్ని జయించాను కాబట్టి మీరు కూడా మరణాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. నేను జీవించుచున్నాను కాబట్టి మీరును జీవింతురు. దాని యొక్క ఉద్దేశం, అప్పుడుండి ఆయన పలుకుతున్న మాట యొక్క ఉద్దేశము నా ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన జీవిస్తున్న దాని గురించి కాదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన సజీవుడిగా తిరిగి లేస్తాడు కాబట్టి దాని గురించి ప్రభు ముందుగానే చెప్తున్నాడు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? నేను తండ్రి అందును, తండ్రి నా యందును. నా ప్రియదేవుని బిడ్డలారా, నేను తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమైతే మీరు నాతో కూడా జీవాన్ని పంచుకుంటారు, ఏ దినమైతే మీరు నాతో కూడా ఆ నిత్య జీవంలోనికి అడుగు పెడతారు, ఆ దినాన మీరు ఎరుగుదురు, మీరు తెలుసుకుంటారు. అదేంటి అనంటే, నేను తండ్రిలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని. అప్పుడు నేను మీలో ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు మనలో నివాసం ఉంటున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఉన్నామని ఆ దినాన్న మీరు తెలుసుకుంటారు. నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను, రెండోసారి రాస్తున్నాడు ఆయన, రెండోసారి అంటున్నాడు ఆయన, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకొందునని చెప్పాను. ఇదేంటి? యేసుప్రభు ఇప్పుడు కనబడుతున్నాడు కదా. ఎవరైతే యేసుప్రభు యొక్క ఆజ్ఞలను గైకుంటారో వారు కుమారుని ప్రేమిస్తున్నారు. కుమారుని ప్రేమించే వారిని ఎవరు ప్రేమిస్తారు? తండ్రి ప్రేమిస్తాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ దినమున నేను నన్ను కనుబరుచుకొందునని, వానికి నన్ను కనుబరుచుకొందునని చెప్పాను. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్నట్లుగా కాదు, ఆ దినాన్న ప్రభు తాను కనబరుచుకుంటాడు. ఒక దినాన్న మనం ఆయన్ని చూడబోతున్నాం. నా ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఈ 14వ అధ్యాయము 19 నుంచి 24 వచనముల వరకు కూడా యేసు ప్రభువే ద పాస్ట్ మేనిఫెస్టేషన్ టు డిసైపుల్స్. 19-20 అప్పటికే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత
ప్రభు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత గురించి చెప్పాడు 19-20 వచనాల్లో. సో నేను లేచి మీకు కనబరుచుకుందును అని చెప్పి 21వ వచనము 23-24 వచనములు మనం చూసినప్పుడు ప్రజెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు బిలీవర్స్. ఈ 21 మీరు చూస్తే నా ఆజ్ఞలు గైకొని వారికి నన్ను నేను కనబరుచుకుందును. ఇది ప్రస్తుతము యేసు ప్రభు తను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒకసారి నా వైపు అందరూ జాగ్రత్తగా గమనించండి, వినండి జాగ్రత్తగా. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో ప్రియులరా, వారు నిజంగా వారి జీవితాల్లో అనుభవించగలరు యేసు ప్రభు నాతోటే ఉన్నాడని. చాలా అనుభవాలు వారి జీవితాల్లో వారు చెప్తారు, భక్తుల అనుభవాలు. నా మటుకు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకసారి నేను ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఇంకా పరిచర్లోనికి అడుగు పెట్టలేదు, అప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి. నన్ను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంటిలో ఎవరు లేరు, ఆ గదిలో ఎవరు లేరు, నేను బైబిల్ చదువుతున్నాను. నాకు ప్రభువు నా ముందే నిలబడినట్లుగా, నా భౌతిక నేత్రాలు కనిపించడం లేదు కానీ నాకు అర్థమైపోతుంది ప్రభు నా దగ్గరే ఉన్నాడు అని. సో ఐఎమ్ వెరీ మచ్ క్లోజ్ టు హిమ్. ఆయన నా దగ్గరే ఉన్నాడు. అప్పుడు వాక్యం చదువుతుంటే హీఈస్ లైక్ ఒక టీచర్ నా ముందు నిలబడి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది. అంతకుముందు ఎన్నడూ నాకు అర్థమవునట్లుగా వాక్యము చదువుతుంటే జుంటెతేనే దారులాగా ఎంత మధురంగా ఉందో, అండ్ ఎంత 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 విపరీతముగా అది నాకు బోధపడుతుందంటే ఎవరో చాలా లోతుగా నాకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా నాకు అర్థం. సాధారణంగా నేను అలాంటి రాత్రికాల సమయంలో ఇంట్లో ఒక్కడే ఉంటే చాలా భయపడతాను. అలాంటి పెద్ద ఇల్లు అది అందులో. సో చాలా సైలెంట్గా ఉంది చుట్టుపక్కల అంతా కూడా, అన్ని డూప్లెక్స్లు. దాంట్లో ఒకే ఒక గదిలో నేను ఒక్కడనే ఉన్నాను. నాకెందుకో ఇంకా అలా ఒక్కడనే ఎక్కువ సమయం ఉంటే బాగుండని అనిపించింది. నా ప్రియదేవుని బిడ్డలారా, నాకు భయం అనిపించలేదు కానీ దేవుని సన్నిధి చాలా సంతోషం అనిపించింది. దట్స్ అ ప్రజెంట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసు ప్రభు వాక్య ప్రకారము అంగీకరించి ఆయన వెంబడిస్తారో, జీవిస్తారో, వారికి విశ్వాసులకి ప్రభు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఎట్లాంటి అనుభవాలు నేను ఎన్నో చెప్పగలను. నా ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే నా తలపైన పెద్ద చెయ్యి ఉన్నట్లుగా మా నాయనమ్మ గారు చూసి చెప్తే, ప్రభువా నాతో మాట్లాడు, అది నిజమైతే నాకు చూపించు అని అంటే, వెనుకను ముందును నిన్ను ఆవరించున్నాను, నా చెయ్యి నీ పైన ఉంచి ఉన్నానని ప్రభు నాతో మాట్లాడాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, సో ఇట్లాంటి ఆ ప్రత్యక్షతలు మనం ఎన్నో పొందుకుంటాం. సో దాన్నే ఎన్కౌంటర్ విత్ జీసస్ అంటారు. యేసుని ఎన్కౌంటర్ చేయడం, యేసుని ఎదుర్కోవడం అని అంటారు. నా ప్రియదేవుని బిడ్డలారా, సో ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలను గైకుంటారో వారికి ఖచ్చితంగా తాను ప్రభు ఏమంటున్నాడు, కనుబరుచుకుంటాను. దిస్ ఇస్ ద ప్రజెంట్ అప్పుడు శిష్యులకి పునరుద్ధాన్నే తిరిగి లేచి ఆయనను కనుబరుచుకున్నాడు. దట్స్ ద పాస్ట్ మేనిఫెస్టేషన్. అయితే ఇప్పుడు సంఘానికి తాను ప్రభు ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. నిజమైన విశ్వాసికి దేవుని యొక్క ప్రత్యక్షత అందుతూనే ఉంటుంది. అనుభవాలు ఎన్నో నేను చాలా చెప్పగలను వాటి గురించి, చాలా చెప్పగలను. నా ప్రియదేవుని బిడ్డలారా, నా బ్రతుకులో చాలా ఉన్నాయి, మీ బ్రతుకుల్లో కూడా ఉంటాయి. నిజముగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనను ప్రేమిస్తే వారికి ప్రభు ఏమనుకరిస్తాడు, వారికి నన్ను నేను కనుబరుచుకుందును. మేబీ శిష్యులు చూసినట్లుగా విత్ నేకెడ్ ఐ, విత్ భౌతిక నేత్రాలతో మనం ఆయన చూడకపోవచ్చు కానీ వీ కెన్ సీ హిమ్, వీ కెన్ ఎన్కౌంటర్ హిమ్. ఆయన యొక్క ప్రత్యక్షతనైతే మనం ఖచ్చితంగా పొందుకుంటాం ప్రియులరా, ఎందుకంటే యేసయ్య మాట ఇచ్చాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఫ్యూచర్ మేనిఫెస్టేషన్ గురించి కూడా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి మీరు చూస్తే నా ప్రియదేవుని బిడ్డలారా, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, మిమ్మను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును. నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు మాటలో పునరుద్ధాన్నే తిరిగి లేచి శిష్యులకు కనబడినటువంటి ఆ గతించిపోయినటువంటి ప్రత్యక్షత కూడా అర్థము. అదే సమయంలో ఇదే మాట నా ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా రేపటి దినాన్న, విశ్వాసులు కూడా రేపటి దినాన్న ఆయన మేఘారూఢుడిగా వచ్చినప్పుడు మనం ఆయనని ఖచ్చితంగా చూస్తాం. లోకం చూస్తుందా? చూడదు ప్రియులరా. మనము ఆ రాకడ దినాన్న మనం ప్రభుని ప్రత్యక్షంగా చూస్తాం. నా ప్రియదేవుని బిడ్డలారా, సో కాబట్టి యోధ అడుగుతున్నాడు,
ఈ డౌట్ వచ్చి, యోధ అంటే ఇక్కడ ఇస్కరియోతు యోధ కాదు, అందుకే ఇస్కరియోతు యోధ అనుకుంటారేమో అని యోహాను అక్కడ రాస్తున్నాడు. ఇస్కరియోతు కాని యోధ 22వ వచనం, ప్రభా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నువ్వు కనుపరుచుకుంటకు ఏమి సంభవించునని అడుగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేత్తము. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపినా. అంటే ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రే మాట్లాడుతున్నాడు. కుమారుడు మాట్లాడడం లేదనా? కుమారుడే మాట్లాడుతున్నాడు. ఆ వన్నెస్, ఆ ఏకత్వం మనకు అర్థం అవ్వాలి. 14వ అధ్యాయంలో తండ్రికి కుమారునికి మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధము ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఏకత్వము ఎంతో స్పష్టంగా ప్రభు తన మాటల్లో తెలియజేస్తున్నాడు. ఈ పైన చెప్పబడిన మాటలు మీరు చూస్తే 21వ వచనము, 23, 24 వచనాలు మీరు చూస్తే, నన్ను ప్రేమిస్తే తండ్రి వలన ప్రేమింపబడతాడు. ఇక్కడేమో నా మాట గైకొన్నప్పుడు తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 14వ అధ్యాయము ఈ 15 నుంచి 24 వచనముల వరకు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వారు భవిష్యత్ దినాల్లో ఎట్లా పొందుకోబోతున్నారో, అలాగనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత వారి భవిష్యత్ దినాల్లో ఎలాగునా పొందుకోబోతున్నారు యేసు ప్రభు వారికి బోధ చేస్తున్నాడు. 25వ వచనము చూడండి, మనకి ఇంకా ఒక 10 నిమిషాల సమయం ఉంది. ఈ 25 నుంచి 31 వచనాలు సంపూర్తి అయితే చేసుకుందాం, లేకపోతే మనము రేపటి దినానికి దాన్ని ఇంకొంచెం మిగిలిన దాన్ని పోస్ట్పోన్ చేసుకుందాం. మీతో చెప్పి తిని జాగ్రత్తగా వినండి అమ్మా. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎప్పుడు చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంకా వారు పొందుకోక మునిపే, యేసు ప్రభు ఇంకా వారిని విడిచి వెళ్ళక మునిపే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాడు. నేను మీతో ఉండగానే ఈ మాటలు చెప్పాను. ఎందుకు అనంటే మీరు నమ్మునట్లు. ఎవరు నమ్మునట్లు? జరగబోయేదాన్ని ప్రభు తెలియజేశాడు. జరిగిందేదో యాక్సిడెంటల్గా జరిగిపోయిందని, ఏదో వారికి తెలియనటువంటి అనుభూతి కలిగిందనే మేడగదిలో, ఏదో నింపబడ్డారని అదేంటో వారికి తెలియదని, నా ప్రియదేవుని బిడ్డలారా, వారు ఒక అజ్ఞానంలో ఉండకుండానట్లు ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. మీరు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడక మునిపే, నా ప్రియదేవుని బిడ్డలారా, మేడగదిలో ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. అదే గదిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపబోతున్నాడు. వారు ఆ గదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడక మునిపే అదే మేడగదిలో ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని పైన చెప్పాడు. ఆదరణకర్తగా పంపబడతాడు. సత్యస్వరూపియకు ఆత్మగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. తండ్రి యొక్క ప్రణాళికలు, తండ్రి యొక్క చిత్తము మీకు అర్థమవుతుంది అని చెప్తూ ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి మరింతగా చెప్తూ ఉన్నాడు. ఏమనేనంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు. ఆయన నామము పైన చెప్పబడలేదు, కానీ ఆయన ఎవరో కింద చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అని ఆయన నామాన్ని యేసు ప్రభు ప్రస్తావిస్తున్నాడు. పైన చూడండి ఏమని చెప్పాడు యేసు ప్రభు, మీతో ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను పంపుదును, తండ్రి పంపించినట్లు వేడుకుంటానని అన్నాడు. కానీ ఆయన పేరేంటి, ఆయన ఏమనాలి, ఆయన ఎవరు అన్నది ప్రభు అక్కడ చెప్పలే. వేరొక ఆదరణకర్త, నా వంటి మరొక ఆదరణకర్తను పంపిస్తానని ఆయన స్వభావాన్ని గురించి చెప్పాడు. ఇక్కడేమో ఆయన నామాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామంలో వస్తున్నాడు? యేసు నామంలోనే. అందుకే యేసుని విశ్వసించిన వారే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటారు. యేసుని రక్షకునిగా అంగీకరించిన వారే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపుదలని పొందుకుంటారు. అందుకే నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. యేసు ప్రభు శిష్యులు ప్రియులరా, ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత ఎంఐ శిష్యులైతే ఎంఐకి వెళ్ళి శిష్యులని అర్థం అనమాట. ఎంఐ శిష్యులు అంటే వారి ఇంటి పేరు కాదు, వారి పేరు కాదు. అది ఎంఐ అనే ఊరికి వెళ్ళిపోతున్నారు వీరు. ప్రభు పునరుద్ధారణే తిరిగి లేచిన ప్రభుని కలుసుకోవడానికి వెళ్లకుండా వారు ఎంఐకి వెళ్ళిపోతున్నారు.
నా ప్రియదేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోయే శిష్యులు కానీ, పునరుద్ధానం చెందిన తర్వాత శిష్యుల పరిస్థితిని కానీ మీరు గమనిస్తే, యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న విషయాన్ని యేసయ్య వారికి ఎంత బోధించినా వారికి బోధపడలేదు. అటువంటి వీరు నా ప్రియదేవుని బిడ్డలారా, పెంతెకొస్తు నాన్న పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తర్వాత వీరు బోధించిన మా పేతురు ప్రసంగాన్ని మీరు వింటే గనక, అబ్బా, ప్రవక్తల ప్రవచనాల్ని యేసు ప్రభు ఆ అమ్మాయి శిష్యులకి వివరిస్తుంటే వారి హృదయాలు మండాయి. వారికి అంటే ఏమీ లేదు, ప్రవక్తల ప్రవచనాల యొక్క జ్ఞానము, వాటిని యేసయ్య ఎట్లా నెరవేర్చాడు అన్న జ్ఞానము వారికి లేదు. యేసయ్య వారికి ఏం చేశాడు? జ్ఞాపకం చేశాడు. వారికి జ్ఞానోదయం కలిగింది. అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తర్వాత వీరికి ఎంత జ్ఞానోదయం అయిందనంటే, ప్రవక్తల ప్రవచనాలన్నీ యేసు ప్రభు ఎట్లా నెరవేర్చాడో వీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, వీరు ఇతరులకి వివరించి చెప్పగలిగినంత ఎక్కువగా వీరు ప్రవక్తల ప్రవచనాల్ని, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగారు. దేవుని యొక్క ప్రణాళిక వారికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యాలు మానవులకు, పామరులకు కూడా అర్థమయ్యేటట్లు చేస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు, నా ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎంబీబీఎస్ చదువుకోండి, మీరు ఇంజనీరింగ్ చదవండి, అప్పుడే నా బోధలు మీకు అర్థమవుతాయి అని అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా నామపేట తండ్రి పంపినప్పుడు ఆయన వచ్చి మీరు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా, మీరు అజ్ఞానులైనా, మీరు పామరులైనా, పరలోకపు సత్యాలు మీకు ఆయన బోధిస్తాడు. ఇక్కడ స్పష్టంగా ఉన్న మాటను మీరు చూస్తే, తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును, అంతానా కొంతానా, సమస్తమును, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము సమస్తమును, వాక్యము ఆదికాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనము వరకు కూడా ఎవరు బోధిస్తారు? ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. నా ప్రియదేవుని, సమస్తమును మీకు బోధించును. సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడను అని చెప్పారా, లేకపోతే పాస్టర్ గారు బోధిస్తారని చెప్పారా? పాస్టర్ గారు కాదు బోధించేది. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తికి వాక్యం అర్థమయ్యేటట్లు బోధించగలడు. ఏ మనిషి వల్ల కూడా దేవుని చిత్తాలు, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఇంకొక మనిషికి బోధపడవు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే బోధపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవచ్చు మనుషుల్ని. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అందరికి అర్థమయ్యేటట్లుగా బోధించడానికి. కానీ ఆఖరిగా అందరికీ అర్థమయ్యేటట్లు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. వివరించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నా ప్రియ వారు ఆయన ఒక్కొక్కసారి మనుషులు వాడుకోవచ్చు, ఒక్కోసారి పరిస్థితులు వాడుకోవచ్చు, ఒక్కోసారి ఆయన నీ చేతుల్లో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడే ఆయనే డైరెక్ట్గా నీతో మాట్లాడవచ్చు, నీ జ్ఞానాన్ని వెలిగించవచ్చు. సందర్భం ఏదైనా లేకపోతే ఏ విధము చేతనైనా మొత్తానికి నీకు బోధ చేసేది, నీకు సమస్తాన్ని అర్థమయ్యేటట్లు బోధించేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. పక్కనున్న గ్రహం గురించే పూర్తిగా అర్థం అవట్లేదు మనకి. పక్కనున్న ఆ మార్స్ మీద ఎంత భూమి ఆకర్షణ శక్తి ఉందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఆ పక్కన ఉన్న గ్రహం గురించి అయితే ఇంకా మర్చిపోవచ్చు. ఇంకా అది చాలా ఇప్పుడే కొంచెం కొంచెం ఏదో అర్థమవుతుంది. ఆ పక్కనున్న మార్స్ మీద ఇక్కడున్న వాతావరణంలో 1% ఉంటుందని, ఆ పక్కనున్న గ్రహం గురించే, ఇంకా సూర్యుని గురించే ప్రతిరోజు ఉదయం లేస్తే చూస్తాం, ఆ సూర్యుని గురించే మనకు అర్థం అవ్వలేదు. ఈ సృష్టి గురించి ఇంత దగ్గరగా మనకి దగ్గరగా ఉన్న ఈ సృష్టి గురించే మనకు అర్థం అవ్వలేదు. అంత ఎందుకండి, మనము కలిగి ఉన్న ఈ దేహం గురించే మనకి పూర్తిగా అర్థం అవ్వలేదు. ఇంకా డాక్టర్స్కి పూర్తిగా ఈ దేహం ఎందుకు ఇలా పనిచేస్తుంది, గుండె ఎందుకు ఇలా కొట్టుకుంటుంది, నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ DNA కోడ్ రాసింది ఎవరు, ఈ దేహం గురించే ఇంకా పూర్తిగా మనిషికి అర్థం అవ్వట్లేదు. నా ప్రియదేవుని బిడ్డలారా, అలాంటిది దేవుని గురించి మనకి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? ఎంత చదువుకుంటే అర్థమవుతుంది? అందుకే యేసుప్రభు అన్నాడు, సమస్తమును మీకు బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సహాయం లేకపోతే దేవుని గురించి కొంచెమైనను మనము తెలుసుకోనలేము, కానీ ఆయన సహాయంతో మనం సమస్తాన్ని తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించ వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి.
నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదను, మీతో చెప్పిన మాట మీ యొద్దకు వచ్చేదనని చెప్పిన మాట మీరు వింటిరు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషింతురు. కుమారుడు చూడండి తండ్రిని గనపరుస్తాడు, తండ్రి నాకంటే గొప్పవాడని. తండ్రి చూడండి ఈయన నా ప్రియ కుమారుడని కుమారుని గనపరుస్తాడు. చూడండి ఆ త్రిత్వములో నా ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఒక విశ్వాసిని యేసు ప్రభుని గనపరిచేటట్లుగా నడిపిస్తాడు. కుమారుడేమో తండ్రిని మహిమపరచునట్లుగా నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వములో ఉన్నటువంటి ఈ ఏకత్వము, ఈ సంబంధము, ఈ గుణలక్షణాలు మనకి బోధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటని మీకు చూపించి నేను ముగించాలి అని అనుకుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనలో నివాసం ఉంటాడు అని చెప్పి, నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడ ఒక మాట అంటాడు. దాని యొక్క అర్థాన్ని మీకు బోధించడానికి నేను నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతారా? ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము, లేకపోతే 1 యోహాను 2:1 ఒకసారి చూద్దాం. 1 యోహాను 2:1 మీకు ఈ విషయం ఒకటే అర్థమయ్యేటట్లు చేయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. చిన్నపిల్లలారా, మీ పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఒకసారి మీరు ఆ ఫుట్ నోట్స్లో చూడండి, ఉత్తరవాది అన్నదానికి ఆదరణకర్త. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని అంటే అక్కడ ఉపయోగించిన గ్రీక్ పదం యొక్క అర్థము ఉత్తరవాది, అడ్వకేట్, లాయర్ అని కూడా. మన పక్షాన ఒక ఆయన విజ్ఞాపన చేయడానికి ఎక్కడున్నాడు? తండ్రి వద్ద యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నాలాంటి ఉత్తరవాదిని, మరొక ఆదరణకర్తను మీకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా. అందుకే మన కొరకు తండ్రి సింహాసనం దగ్గర యేసు ప్రభు విజ్ఞాపన చేస్తుంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాము, మనకి ప్రార్థించడం రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన ఉచ్చరింప సఖ్యము గాని మూల్గులతో ఆయన ఏం చేస్తున్నాడు? తీయండి రోమపత్రిక 8వ అధ్యాయం. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు, మనకి లాయర్గా ఉన్నాడు, మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. నా ప్రియ దేవుని మన పక్షాన ప్రార్థించే ప్రభుగా ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడని, ఉత్తరవాదిగా ఉన్నాడని యోహాను పత్రికలో చూస్తే, ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరవాదిగా ఉన్నాడని, విజ్ఞాపనకర్తగా ఉన్నాడని చూస్తే, ఆయన తండ్రి సింహాసనం దగ్గర నుండి మొరపెడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఇక్కడ నుండి తండ్రికి మొరపెడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకేం అర్థమైంది? యేసు ప్రభు వంటి మరొక ఆదరణకర్త. క్వాలిటీస్ అవే నా ప్రియ దేవుని బిడ్డలారా. వ్యక్తిత్వాలు వేరు కానీ క్వాలిటీస్, ఎసెన్స్, ఆ క్యారెక్టర్, ఆ స్వభావం, ఆ పనులు మీరు చూస్తే ప్రియులరా, అవి ఒకే విధముగా మనకి కనబడుతున్నాయి. అయితే ఒక్క విషయము మీకు జ్ఞాపకం చేయాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. అదేంటి అని అంటే, హోలీ స్పిరిట్ డస్ నాట్ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్ or in spite of us, but in us and through us. పరిశుద్ధాత్మ దేవుడు మన బదులు పని చేయట్లే. మీకు ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన బదులు కాదు, మనలో పనిచేస్తున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను. పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లోనికి వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? ఆ రెక్కలు తిరుగుతాయి, గాలి వేస్తుంది, అవునా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యాన్ బదులు ఎలక్ట్రిసిటీ పనిచేయగలదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యాన్లోనికి వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ పనిచేసేటట్లు చేస్తుంది. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన బదులు, నీ బదులు నేను నీతిగా బ్రతుకుతానులే, నీవు పరిశుద్ధుడిగా అయిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు మన బదులు కాదు, నాట్ ఇన్స్పైట్ ఆఫ్ అస్ బట్ ఇన్సైడ్ అస్.
నా ప్రియదేవుని బిడ్డలారా, మన నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ అస్ బట్ ఇన్సైడ్ అస్, మనలో ఆయన కార్యాన్ని జరిగి, ఒక విధంగా చెప్పాలి అని అంటే మన ద్వారా ఆయన పని చేయించుకుంటాడు కానీ మన బదులు ఆయన పని చేయడు. మీకు అర్థమైందా నేను చెప్పే మాట? నువ్వు పడుకోలే ఇంట్లో, నేను సిలువ ధ్యానానికి వెళ్తాను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిలువ ధ్యానానికి నడిపిస్తాడు. మీకు అర్థమైందా ఎప్పుడైనా? సో ఆయన నీ బదులు కాదు, నీలో ఉండి పని చేస్తాడు. సో కాబట్టి నువ్వు పని చేస్తున్నప్పుడు నిన్ను పురుగొలుపుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు బైబిల్ చదవాలని అనిపించిందా? మామూలుగా అయితే లోకానుసరుడిగా ఉన్నప్పుడు నీకు అనిపించదు, కానీ నీలో ఉండి ఆయన పని చేస్తున్నాడు. బైబిల్ తెరిచి నీకు ఓపెన్ చేసి నీకు ఆ వాక్యాన్ని చదువుతూ అది ఎంతో మాధుర్యముగా నీ నోటికి ఎంతో రుచికరంగా చదువుతున్నప్పుడు ఆ ధ్యానము నీకెంతో, ఆ వాక్య ధ్యానం నీకెంతో ఆనందదాయకంగా అవుతుంది. నిన్ను అట్లా పురుకొల్పుతున్నవాడు. సిలువ ధ్యానానికి నువ్వు వచ్చావు కదా, మందిరానికి వచ్చావు, ప్రార్థనలకు వస్తున్నావు, మోకరించడానికి నీకు ఇష్టం కలుగుతుంది, చూసావా? ఆయన నీలో ఉండి పనిచేస్తున్నాడు. చాలాసార్లు మన పక్షాన్ని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే మనం చేయవలసిలేదులే. ఇంకా నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్ బట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ అస్ బట్ ఇన్సైడ్ అస్. నా ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని వాడుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని అంటారు. అందుకే ప్రియదేవుని బిడ్డలారు, కాబట్టి మనల్ని గొప్ప ప్రార్థన చేసేటట్లుగా పురుకొల్పుతూ మనము గొప్ప ప్రార్థన చేసేవారముగా మనల్ని వాడుకుంటున్నది పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? సో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, వివరిస్తున్నాను అని అంటే నా వల్ల అయితే ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ వాక్యాన్ని మీకు బోధించడానికి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఎలా ఉంటుంది అని అంటే ఆయన మనుషులలో, సంఘములో నివాసం ఉంటూ, మనలో నివాసం ఉంటూ మనలను ఆయన వాడుకుంటాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నేను చేసిన క్రియలు వంటి క్రియలు చేస్తారు. ఈరోజు మరొకటి నేర్చుకోబోతున్నాం. నేను నేర్చుకున్న దాన్ని ఒక్కసారి ఫస్ట్ నేను చేసిన క్రియ నాకంటే గొప్ప క్రియలు చేస్తారు. అయితే నా నామములో తండ్రిని అడగడం ద్వారా చేస్తారు. అయితే జాగ్రత్త వినండి, నా ఆజ్ఞల్ని గైకొనడం ద్వారా చేస్తారు. అంటే ఆయన స్వభావానికి, ఆయన చిత్తానికి విరుద్ధమైనవి మనము నా ప్రియదేవుని బిడ్డలారా అడగము. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారానే చేస్తారు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు 14వ అధ్యాయము 7వ వచనము నుండి ఈ చివరి వచనముల వరకు మీరు చూస్తే యేసు ప్రభువే శిష్యులను విడిచిపెడుతూ, శిష్యుల్ని విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళుతూ శిష్యులను మరింత ఎక్కువగా యేసు ప్రభులాగా తీర్చిదిద్దడం లేదా? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారికి కొన్ని విషయాలు బోధించాడు, వారిని నడిపించాడు, వారి జ్ఞానాన్ని వెలిగించాడు. అయితే వారు యేసు ప్రభులాగా సంపూర్ణంగా మారలేదు. ఎప్పుడైతే యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో వీరు యేసు ప్రభులా బోధించడం, యేసు ప్రభులాగా నడవడం, యేసు ప్రభులా మాట్లాడడం, యేసు ప్రభులాగా ప్రేమించడం, యేసు ప్రభులాగా అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. ఎంత యేసుతో ఉన్నా యేసులాగా సంపూర్ణంగా మారలేదు. కానీ యేసు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళి పంపిన పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం ఉన్నప్పుడు వీరు యేసు ప్రభులాగా మాట్లాడుతున్నారు, యేసు ప్రభులా బోధిస్తున్నారు, యేసు ప్రభులాగా. అందుకే పౌలు అంటాడు, నేను యేసును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి. ఎలా సాధ్యమైంది? ఒక నరహంతకుడికి పరిశుద్ధాత్మ దేవుడు నరహంతకుల్లో నివాసం ఉన్న వారు యేసు ప్రభులాగా తీర్చిదిద్దే వేయగలడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువే ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు బోధిస్తున్నారు. సో Holy Spirit abides in the believer. He is a gift from the Father in answer to the prayer of Son. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? విశ్వాసిలో ఉంటాడు. అబైడ్స్ ఇన్ ద బిలీవర్, విశ్వాసిలో ఉంటాడు. ఎవరి ప్రార్థనకి ఆయన జవాబుగా ఈ లోకానికి వచ్చాడు? అది మర్చిపోకూడదు. నేను తండ్రిని వేడుకొందును, యేసయ్య తండ్రిని, పరిశుద్ధాత్మ తండ్రిని పంపించమని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరి ప్రార్థన యొక్క ప్రతిఫలము పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం, యేసు ప్రభు ప్రార్థన యొక్క
ప్రతిఫలం. అడగడానికి ఎవరైనా సరిపోతారా? నువ్వు నేను పరిశుద్ధాత్మ తండ్రిని పంపించు తండ్రి అడగడానికి నువ్వు నేను సరిపోమట. మన పాపం నిమిత్తం వేసే ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో తండ్రిని కుమారుడు వేడుకున్నప్పుడు మనలోనే వాసం ఉండడానికి అప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి భూమి మీదకి. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనిపిస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనకి సౌలులో నుంచి ఏం వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయిందట. అప్పుడు ఇదోని బిడ్డలారా, పాపం చేసినప్పుడు కీర్తనాకారుడు 51వ కీర్తనలో దావీదు ఏమంటాడు? నాలో నుండి నీ ఆత్మను తీసివేయకము. పాత నిబంధనలో కూడా మనం పరిశుద్ధాత్మ తండ్రిని చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో మాత్రము ఆయన శాశ్వతముగా భూమి మీదకి వచ్చి సంఘములో విశ్వాసులలో ఆయననే వాసముగా ఉండబోతున్నాడు. నేను మీకు అందరికీ తెలియజేశాను గడిచిన కొన్ని వారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేనివాడు దేవునివాడు కాదు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల లేకుండా మనము యేసులా నడవలేం, యేసులా జీవించలేం, యేసు ప్రభులాగా మనము ప్రియదేవుని బిడ్డలారా బ్రతికి దేవునికి మహిమను ఘనతను తీసుకుని రాలేం. రేపటి దినాన పరిశుద్ధాత్మ దేవుని గురించి మరిన్ని విషయాలు ప్రభు బోధించాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మరిన్ని విషయాలు యేసు ప్రభు తెలియజేశాడు. కాబట్టి మేడగదిలో ఏ మేడగదిలో అయితే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోబోతున్నారో అదే మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు ఇంకా పొందుకోక మునిపే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు పొందుకుంటారని ఆయన వచ్చి ఏం చేస్తాడో ప్రియదేవుని బిడ్డలారా ప్రభు వారికి తెలియజేశాడు. కాబట్టి వారు యేసయ్యతో నడిచారు, యేసయ్య బోధలు విన్నారు, కానీ వారికి అర్థం అవ్వలేదు. యేసు ప్రభులాగా వారు మారలేదు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడే వారు నిజముగా యేసు ప్రభు బోధలని అర్థం చేసుకున్నారు. సువార్తలు రాశారు. తర్వాత పెంతెకొస్తు దినానికి ముందు రాయలేదు వీళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తర్వాత రాశారు. సో ప్రతి మాట కూడా ఆత్మ వల్లనే, ఆత్మ ప్రేరణ వల్లనే రాయబడింది, కానీ ఎవరి సొంత జ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన వాక్యం ఇది కాదు. సో కాబట్టి వాక్యాన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాయించింది, చెప్పాలంటే వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పక్క తప్పుకో యోహాను, నేను రాస్తాను. యూ డోంట్ వర్క్ ఇన్స్పైట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్, హీ వర్క్స్ ఇన్సైడ్ అస్. నువ్వు పక్క తప్పుకో పేతురు, నేను రాస్తాను సంఘానికి 2 పత్రికలు అని అనలా. నువ్వు పక్క తప్పుకో పౌలు, నేను రాస్తాను. పౌలుని, పేతురుని, యోహానుని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. ఈ మాట ఆత్మ వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగిందే కానీ వారి స్వహస్తాలతో రాసిన వారి సొంత మాటలైతే కాదు. ఈ వాక్యాన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాక్యాన్ని మనం గ్రహించే జ్ఞానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎవరము తండ్రి వద్దకు చేరలేం, యేసు ప్రభు వలె జీవించలేం, నా ప్రియదేవుని బిడ్డలారా మేఘము ఎక్కలేం. కాబట్టి ఈ కాలంలో మనకి ఎవరి సహాయం కావాలి, ఎవరి నింపుదల కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కావాలి. మనకు అవసరమని యేసుకు తెలిసే యేసు ప్రభు మన కొరకు పంపమని తండ్రిని వేడుకున్నాడు. అందరూ మోకరిద్దాం. యేసు ప్రభు తండ్రి యొద్దకు సంఘాన్ని ఎట్లా తీసుకుని వెళ్ళాడో, స్థలం సిద్ధపరిచాడో, తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘమునకు ఎలాగున అనుగ్రహింపమని వేడుకున్నాడు. మనం ఈ దినాన మీకు చూపించాను, నేర్చుకున్నా. రేపటి దినాన్న మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఈ సమయంలో మోకరించి, ప్రియ దేవుని బిడ్డలారా అందరూ మోకరించి ప్రభు సిలువ వైపు చూస్తూ, యేసయ్యా నీ సిలువు ద్వారా మాకు నీ రక్షణను, విమోచనను, పాపము పైన, మరణం పైన జయమును మాత్రమే కాకుండా నీ ఆత్మ మాలో నివాసముండునట్లుగా నీ ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ప్రభునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించండి. ఆయన మరణించి పునరుద్ధాండై తిరిగి లేవకుండా లోకములో ఉన్న వారు అనగా ఆయన బిడలమైన మనము ఆయన ఆత్మను పొందుకోలేము కదా. దేవా, నీ మరణ పునరుద్ధానము మాకు విమోచనను, రక్షణను మాత్రమే కాక మాకు
నీ ఆత్మ నింపుదలను కూడా అనుగ్రహించుచున్నది కదా, నీకు స్తోత్రం నాయన. ఆయనే సిలువ వేయబడకపోతే దేవుని ఆత్మ మనలో నివాసం ఉండడానికి మనము యోగ్యులము కాము. ప్రభు సిలువ వైపు చూస్తున్న విశ్వాసి, నిన్ను ఆయన రక్తముతో ఎలాగున ఆయనకు నివాస యోగ్యమైన స్థలముగా శుద్ధి చేస్తున్నాడో ఒకసారి చూడండి. శుభ్రం చేస్తున్నాడు ప్రభు. స్తోత్రమయ్యా. ఆయన రక్తముతో కడిగి ఆయన ఆత్మ మనలో నివాసమున్నట్లుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రమయ్యా. సిలువ యొద్ద విశ్వాసికి దేవుని ఆత్మ పొందుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటు మనకు కనబడుతుంది. శిష్యుల పాదాలు కడిగి ప్రభువే వారిని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి సిద్ధపరిచాడు ప్రభు. స్తోత్రము నాయన. ఆయన రక్తముతో మనము కడగబడకుండా ఆయన ఆత్మతో మనము నింపబడలేము. ఆయన సిలువ యొద్దకు మనము వచ్చి విమోచింపబడకుండా ఆయన ఆత్మ చేత మనము నింపబడలేము. దేవా, ఒక మట్టి శరీరము కలిగిన నన్ను నీ మహిమాత్మతో నింపే గొప్ప ఇంటిగా నువ్వు తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రాలు. ఈ మట్టి శరీరానికి పరిశుద్ధాత్మ తండ్రి ఈ మట్టి శరీరంలో నివాసం ఉండే అంత స్థితి దీనికి ఉందా? లేదు కదా. యేసు రక్తం ఎప్పుడైతే నన్ను కడిగిందో ఈ మట్టి శరీరమే ఇప్పుడు మహిమాత్మతో నింపబడటానికి నివాసయోగ్యమైనటువంటి దేవాలయముగా తీర్చిదిద్దబడింది. స్తోత్రమయ్యా. ఈ మట్టి శరీరం ఎప్పుడైందయ్యా దేవాలయంగా? మీ దేహము దేవుని ఆలయము అని దేవుడు అంటూ ఉన్నాడంటే అది దేవుని ఆలయం కింద ఎప్పుడైంది? యేసు రక్తముతో కడగబడినప్పుడే కదా. అయ్యా, ఈ దేహానికి ఆలయమయ్యే స్థితి ఇచ్చావు, నీకు స్తోత్రం అని స్తుతులు చెల్లించండి. ఆలయం అంటే దేవుడు నివాసం ఉండేది. ఈ దేహానికి, ఈ నా జీవితానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చింది నీ శిలువ. స్తోత్రము నాయన. ఈ దేహానికి అంత ధన్యత ఉందా? ఒకప్పుడు ఈ దేహం నిండా పాపము, ఇప్పుడు ఈ దేహం నిండా దేవుని ఆత్మ. స్తోత్రం నాయన. ఎలా మారిపోయింది ఈ దేహము అంతలాగా. యేసయ్యా, నీ రక్తమే స్వామి. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి కూడా అర్హత లేదు ఈ దేహానికి. ఒకప్పుడు ఆయన సన్నిధి ఉన్న చోటికి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని దేహానికి ఆయన సన్నిధితో నింపబడే అర్హత ఎప్పుడు వచ్చింది? యేసయ్య సిలువ యొద్దకు వచ్చినప్పుడే వచ్చింది. స్తోత్రమయ్యా. అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. అది కూడా సంవత్సరానికి ఒక మారేనట. దేవుని సన్నిధి ఉన్న చోటే అడుగు పెట్టలేని స్థితిలో ఉన్న ఈ మానవునికి దేవుని సన్నిధి చేత నింపబడే స్థితి ఇచ్చింది సిలువ. స్తోత్రము స్వామి. నేను ధన్యుడనయ్యానయ్యా. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టలేని మానవునికి అతి పరిశుద్ధమైన నీ ఆత్మచేత నింపబడే స్థితి ఇచ్చావు స్వామి. స్తోత్రం స్వామి. వందనాలు చెప్పండి. ఆయన సన్నిధిలోనికి ఇప్పుడు మనం అడుగు పెట్టడం కాదట, ఆయన సన్నిధి ఉందట. స్తోత్రము నాయన. ఇప్పుడు ఆయన ఆలయంలోనికి మనం ప్రవేశించడము కాదట,
మనమే ఆయనకు ఆలయం అయిపోయామట. స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా. ఏమి గొప్ప కార్యం ఇది, ఏమి గొప్ప సిలువ కార్యం ఇది. దేవుని స్తుతించండి ప్రియులరా, దేవుని స్తుతించండి. యేసు రక్తము నిన్ను ఎంతగా రూపాంతరపరిచింది, మన దేహములకి ఎంత ధన్యత ఇచ్చింది, మన బ్రతుకుని ఎలాగున తలకిందులు చేసేసింది. ఎంత స్థితి నాయనా, నీ రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారానూ నేను పొందుకోలేనయ్యా. ఎంత చదువుకున్నా ఈ స్థితి నీకు రాదు, ఎంత జ్ఞానమున్నా ఈ స్థితి నీకు రాదు, ఎంత ఆస్తి పాస్తులున్నా డబ్బున్నా నీకు ఈ స్థితి రాదు. యేసు రక్తముతో కడగబడడం ద్వారానే ఈ స్థితి మనం పొందుకుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపబడే ఈ స్థితి నీకు యేసు రక్తము ద్వారానే కలిగింది కదా. మనకి యేసు రక్తము ద్వారానే, ఆయన శిలువ బలియాగము ద్వారానే మనకు అనుగ్రహించాడు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం. అబ్బా, ఆలయములోనికి అడుగు పెట్టలేని దౌర్భాగ్యునికి ఇశ్రాయేలీలు అయితే కనీసం ఆవరణలోనికైనా అడుగు పెట్టవచ్చు, కానీ ఒకప్పుడు అన్యులముగా ఉన్న మనకి ఆవరణలో కూడా అడుగు పెట్టే స్థితి లేని మనకి దేవుడే మనలో నివాసం ఉండే స్థితి ఇచ్చాడు. ఎంత ధన్యత ఇది, ఎంత ధన్యత ఇది. స్తోత్రం నాయన, వందనాలు దేవా, వందనాలు యేసయ్యా. నీకేమని స్తుతులు చెల్లించగలను స్వామి. ఈ దౌర్భాగ్యునికి, దరిద్రునికి, దొంగకి, ఈ భయంకరమైన పాపికి ఇంత గొప్ప ఆలయమయ్యే స్థితి ఇచ్చావు. నీ ఆత్మ నివాసం ఉండే అంత గొప్ప ఉన్నా నాయన. నేను నీ పరిశుద్ధాత్మను నాలో నింపడానికి నేను సరిపోని వాడనా, నేను అర్హుడనా స్వామి. ఈ బలహీనునికి ఎంత గొప్ప బ్రతికిచ్చిన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ మట్టి దేహానికి ఎంత గొప్ప స్థితి యేసయ్య శిలువను బట్టే కదా కలిగింది. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. ఆయన మిమ్ములను ఉపయోగించుకుని ఆయన కార్యాలు చేస్తాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇంకా దేవుని కార్యాలు ఆయన నరావతారిగా వచ్చి చేశాడట. ఇంకా ఆయన కార్యాలు ఆయన దారిగా వచ్చి చేయవలసింది చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన కార్యాలు, మిగిలిన కార్యాలు ఆయన నరులలో నివాసం ఉండి చేస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం నాయన. ఎంత గొప్ప ప్రత్యక్షతను మాకు ఇస్తున్నావయ్యా. అబ్బా, దేవుడు తెలియజేస్తున్నాడు. నా జ్ఞానమునకైతే ఈ విషయాలు ఆయన బోధపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు స్వామి. ఆయన నరుడయ్యాడు ఆయన పనిని ప్రారంభించడానికి, అయితే ఆ పనిని కొనసాగించడానికి ఆయన నరులలో నివాసం ఉంటున్నాడు. స్తోత్రం నాయన, స్తోత్రం స్వామి. ఆయన మట్టి దేహాన్ని ధరించి భూమిపై ఆయన పనిని ప్రారంభించాడు. ఆ పనిని కొనసాగించడానికి తన ప్రజల దేహములో ఆయన నివాసం ఉంటున్నాడు. ఎంత గొప్ప కార్యము తెలుసా. ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. కారణం, ఆయన మన శరీరాలన్నిటినీ ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రము నాయన. ఆయన శరీరము ధరించి ఆయన ప్రారంభించిన పనినే మన శరీరాల్ని వాడుకొని భూమి మీద కొనసాగించడానికి ఆయన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. స్తోత్రము నాయన. ఆయన పనిచేయడానికి అప్పుడు యేసు ప్రభు శరీరము వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన పనిచేయడానికి
విశ్వాసుల శరీరముల్ని భూమి మీద వాడుకుంటున్నాడు. స్తోత్రం. ఎంత గొప్ప స్థితి వచ్చిందో తెలుసా ఈ శరీరానికి, విశ్వాసికి. భూమి మీద ఆయన కొరకు పనిచేయడానికి ఎప్పుడు శరీరంతో ఉన్న వరకులు కావాలి ఆయనకి. ఆయన కుమారుని తర్వాత శిష్యుల శరీరాలని వాడుకున్నాడు, తర్వాత విశ్వాసుల శరీరాలను ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి వందనాలు చెప్పండి, దేవుణ్ణి అడగండి, దేవా ఈ భూమి మీద ఈ కాలంలో ఈ తరములో నీ కొరకు పనిచేయడానికి, నా శరీరాన్ని వాడుకోవడానికి నీ ఆత్మతో నన్ను నింపి మరింతగా వాడుకో ప్రభువా, వాడుకో నాయనా. యేసు ప్రభు వారు పని చేస్తున్నట్లుగా నేనును ఈ లోకంలో నీ కొరకు పని చేయనట్లు నీ ఆత్మతో నన్ను నింపి వాడుకో నాయనా. ఈ శరీరాన్ని వాడుకో ప్రభువా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకి స్తోత్రాలు. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నానావా. పరిశుద్ధుడా, నీ ఆత్మతో నింపబడి నీ పని కొరకు ప్రభువా నా శరీరము, నా శరీర ప్రాణాత్మలు నాయన నీ కొరకు వాడబడినట్లుగా నువ్వు రచించిన ప్రణాళిక అద్భుతమైనది, గొప్పది. యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేసినప్పుడైతే ఒక్క శరీరమే నీ కొరకు పనిచేసింది భూమి పైన. ఇప్పుడు అనేక శరీరములు నీ పనిని భూమి మీద జరిగించినట్లుగా సంఘమును నీ రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపి ప్రభువా నీ పనిని ఇంకా గొప్పగా జరిగించుకుంటున్నావా, నీకు స్తోత్రము నాయన. వందనాలు స్వామి. నీ జ్ఞానం ఎంత గొప్పదయ్యా, నీ కార్యములు నీ ప్రణాళికలు ఎంత దొడ్డవయ్యా. వాటిని మేము గ్రహించినప్పుడు తండ్రి మేము ఆశ్చర్యానికి గురవడం తప్ప మరొకటి నాయన మేమేమి చేయగలం, మేమేమని పొగడగలము స్వామి. నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి నీ నూరంతల ఆత్మతో నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరబడునుగాక. మానుదిన ఆహారం మాకు దయచేయి. మెడల ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ప్రవేశరత్నమునకు జయము అపవాది క్రియలకలై, ప్రవేశరత్నమునకు జయము అపవాది క్రియలకలై, ప్రవేశరత్నముకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అంతకాలం నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువుల వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము సహవాసం మీకు ఎల్లరికూ తోడయండి. ఆయన ఆత్మతో నింపుకొని ఆయన పని కొరకు వాడుకొని ఆయన మేఘమెక్కడి కొరకు ఆయత్తపరచునుగాక. ఆమె సిలువ రక్తధారాలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకే, నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకే, సిలువయందు
బలియాయన్ నన్ను రక్షింపాను, సిలువయందే బలియాయన్ నిన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలు.